ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం ధ్యానించుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము. యెషయా 33:22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయం చేసే దేవుడు మన యేసయ్య, మనకు రాజు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యుల చేతిలో నుంచి, అన్యాయస్తుల చేతిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఎన్ని శాసనాలను పెట్టినప్పటికీ, ఎన్ని పద్ధతులు, ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ, దేవుని బిడ్డ శాసనకర్త ఎవరు? యేసయ్యనే. ఆయన యొక్క ఆజ్ఞలే నెరవేర్చబడతాయి, ఆయన యొక్క శాసనాలే నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఆయన గొప్ప రాజు అయినటువంటి దేవుడు, మన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని రక్షించి మనల్ని కాపాడే దేవుడు మనకు ఉన్నప్పుడు, దేవుని బిడ్డ, ఎవరి గురించి కూడా నువ్వు భయపడే అవసరం లేదు. ఏమి న్యాయం వస్తుందో, ఏం తీర్పు వస్తుందో, ఒకవేళ కోర్టు కేసే కావచ్చు, ఏదైనా అలజడి కావచ్చు, కుటుంబంలో మరి ఏదైనా పోరాటం జరగవచ్చు, ఇతరుల ద్వారా ఏది న్యాయం జరుగుతుందో నా జీవితంలో, నా కుటుంబానికి కానీ, నా జీవితంలో కానీ ఏది న్యాయం జరుగుతుందో అని నువ్వు బాధపడుతూ భయపడుతున్నావేమో. కానీ మన దేవుడు న్యాయకర్త అయినటువంటి దేవుడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయకర్త ఆయన దేవాతి దేవుడు, రాజాది రాజు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఎటువంటి ఉపద్రవాలు మన మీదికి వచ్చినప్పటికీ, దేవుని బిడ్డ, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ అందులో నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించే దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో కాపాడిన దేవుడే నీకు అగ్నిగుండం లాంటి శోధనల నుంచి, శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ పట్ల న్యాయము చేయబోతున్నాడు. కాబట్టి మరి న్యాయకర్త అయినటువంటి దేవుడు మనకున్నప్పుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడన్నటువంటి నమ్మకముతో నువ్వు ప్రభువులో ముందుకు సాగు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. అవును తండ్రి, మీరు న్యాయకర్త దేవుడవు, శాసనకర్తవునైనా, రాజాది రాజువు ప్రభా, మమ్మల్ని రక్షించే తండ్రివి నాయన, నీకు వందనాలు. ఏ బిడ్డ అయితే ప్రభా అయోమయమైన జీవితంలో ఉంటున్నదో ప్రభా, ఆ బిడ్డల పక్షాన మీరు కార్యం చేసే దేవుడవు నాయన, నువ్వు న్యాయం చేసే దేవుడు, మీరు ఆ కుటుంబాలను రక్షించే దేవుడు కనుక మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ నాయన నీ అందు నమ్మకం ఉంచి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.